నేను ఉదయ్ శంకర్, అనంతపురం రూరల్ సర్పంచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి గారికి నమస్కారాలతో మా విన్నపం. అనంతపురం జిల్లా కరువు కాటకాలతో అనేక సంవత్సరాలుగా నలిగిపోవడం అందరికీ తెలిసిన విషయమే. కులం, మతం సంబంధం లేకుండా విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ ఆడిట్ సంస్థ అన్నది మన జిల్లాకే కాకుండా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఆర్థికేవుల్లో కూడా అంతో చొరవ తీసుకొని అనేక ఆర్థిక ఇబ్బందులను ఆర్థికాలు మోస్తూ వాటన్నిటికీ సంబంధించి డెవలప్మెంట్స్ చేస్తూ వచ్చింది. ఇటువంటి ఈరోజు అంత కష్టపడి ప్రయారిటీ చేస్తున్న ఆడిట్ సంస్థ ఈరోజు ఎఫ్సిఆర్ఏ నిలిపివేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఉదాహరణకి 10th క్లాస్లో బాగా చదువుకున్న విద్యార్థులకు, మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు సెట్ అనే పేరుతో ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళలో మళ్ళీ మెరిట్ని కలెక్ట్ చేసి వాళ్ళందరినీ కార్పొరేట్ సంస్థల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్డిటి సంస్థ భరిస్తూ వాటికి సంబంధించిన ఫీజులు, బుక్కులు, వాటికి భోజనము, వారికి కావాల్సిన ప్యాకెట్ మనీలతో సహా ఆర్డిటి సంస్థనే భరించుకుంటూ వాళ్ళకి విద్యాభ్యాసం అభ్యసించి పోయింది. కానీ గతంలో వచ్చిన సెట్ ఎగ్జామ్లో వచ్చిన పిల్లలు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ విద్యార్థులు కూడా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితి, అటు తల్లిదండ్రులు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతంలో, అంటే ఆర్థిక దిగువ ప్రాంతంలో నుండి వచ్చే విద్యార్థులు, పేద విద్యార్థులనే సెలెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఆర్థిక సంస్థ. కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏమాత్రం బేర్ చేయలేని పరిస్థితి. ఆ విద్యార్థులు ఈరోజు ఫీజులు కట్టలేకపోతే అటు యాజమాన్యానికి సమాధానం చెప్పుకోలేక, ఇటు చదువుకోలేక, వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక వాళ్ళు ఇంటికి వచ్చే తప్ప వేరే దారి లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత సమస్యలు తర్వాత ఆర్థిక సంస్థ ఇప్పుడు మొదలవుతున్న అగ్రికల్చర్ ఇయర్ ఇది. ఇప్పుడు వర్షాలు మెండుగా పడుతున్నాయి, వరుణుడు మనకు కరుణించాడు రాయలసీమను. ఈ టైంలో ఆడిట్ సంస్థ అన్నది బలంగా ఉంటే ఈరోజు ఏం జరిగేదంటే హార్టికల్చర్ వ్యవస్థల్లో అనేక మొక్కలు, ఉద్యాన పంటలను పోషించడానికి, నాటడానికి ఉచితంగా మొక్కలు, వాటిని పెంచి పోషించడానికి, సంరక్షించడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి రైతుని బలపరుస్తూ వచ్చింది. అటువంటి సంస్థ ఈరోజు డబ్బులు లేని పరిస్థితుల్లో ఏ కూడా ముందుకు పోలేకపోయింది. ఎయిడ్స్ మీద అవగాహన కానీ, ఎయిడ్స్ వ్యక్తుల్ని వాళ్ళకు సరైన పౌష్టికాహారం అందించడం కానీ, విద్యాభ్యాసంలో అంగన్వాడీ స్కూల్స్ అయితేనేమి, ప్రీ ఎడ్యుకేషన్ అయితేనేమి, పోస్ట్ ఎడ్యుకేషన్ అయితేనేమి, అన్నిట్లోనూ కూడా వీళ్ళు ప్రతి గ్రామంలోనూ బలహీన వర్గాలకు సంబంధించిన అట్టడుగున ఉన్న గ్రామాల్లో, ఆర్థికంగా అణగారిన గ్రామాల్లో స్కూళ్ళను నిర్మించి అక్కడ సొంతం టీచర్లను పెట్టి వీళ్ళు ఒక సిలబస్ని ఇచ్చి బుక్స్, డ్రెస్సు, యూనిఫామ్, ఒక సిస్టమ్, ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకు సరైన పోషకాహారాన్ని అందిస్తూ ఇన్ని చేస్తున్న ఆడిట్ సంస్థ ఈరోజు తనకే పోషణ లేకున్న పరిస్థితి ఏర్పడిపోయింది. ఆడిట్ సంస్థ ద్వారా విద్యార్థులు, రైతులు, అనారోగ్యపరులే కాకుండా అనేక మంది ఉద్యోగస్తులు కూడా దాంట్లో జాయిన్ అయ్యి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అనేక స్థాయిల్లో ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు దాపురిస్తున్నది. కాబట్టి దయచేసి గౌరవనీయులు, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, అఫీషియల్లో ఉన్న పెద్దలు ఆర్డిటి ఎఫ్సిఆర్ఐని నిలుపుకోవడమే కాకుండా వెంటనే విడుదల చేసి అనంతపురం జిల్లాని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఉదయ్ శంకర్, అనంతపురం రూరల్ సర్పంచ్.